సంధ్యారాణి వ్యాఖ్యలు 170 చట్టంపై గిరిజనులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మంత్రి సంధ్యారాణి. గిరిజనుల భూ హక్కులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. 170 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తోందన్న ప్రచారం అవాస్తవం. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలపై అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. ప్రశ్నలు అడిగి సమాధానాలు వినేందుకు సభకు రాకపోవటం సరికాదు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలి. సమావేశాలు మొదటి రోజు మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు క్వశ్చన్ అవర్లో 8వ క్వశ్చన్ మనకి అరకు ఎమ్మెల్యే గారు, పాడేరు ఎమ్మెల్యే గారు క్వశ్చన్ వేశారు. కానీ వాళ్ళు అసెంబ్లీకి రారు కదా. కానీ అమాయక గిరిజనులు మాత్రం రెచ్చగొట్టి వాళ్ళకి కళ్ళబొల్లు మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం మొదట్లో ఉంటారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే అడగాలి. కానీ రాకుండా ఈరోజు ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ గొడ్డల పార్టీ అధినేత 11 మంది రారు. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారంటే వాళ్ళు అల్లేడరు. ఏంటంటే ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ బెదిరించడానికి మధ్యకాలంలో 170 యాక్ట్ రద్దు చేసేస్తుంది ప్రభుత్వం అని ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి అది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో పని లేదు, ఇదే పనిలో ఉన్నారు. అంటే ఈరోజు 8వ క్వశ్చన్ ఇది. దీనికి సమాధానం చెప్దామనంటే అలాంటప్పుడు క్వశ్చన్స్ ఎందుకు వేయాలి? వాళ్ళు అసెంబ్లీకి రాలేనప్పుడు, రాకూడదు అనుకున్నప్పుడు అసెంబ్లీకి రాకుండా, అంటే ప్రజల సమస్యల్ని చర్చించడానికి అసెంబ్లీకి వస్తున్నాం అందరం. కానీ ప్రజల సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు, ప్రజా పోరాటం వాళ్ళకి అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండి అందరిని రెచ్చగొట్టడం, అమాయక గిరిజనుల్ని ప్రలోభపెట్టి ముందుకు నడిపించడం, ఇదే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు సమాధానం వినకపోవడానికి వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు సమాధానం నేను అసెంబ్లీలో చెప్పలేకపోయాను. కానీ ప్రజల కోసం అమాయకంగా వాళ్ళని నమ్మి కొంతమంది కలెక్టరేట్ ముందు కూర్చొని పాప అమాయకంగా ఎండలో కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి నా గిరిజన సోదరీమణుల కోసం నేను ఈరోజు చెప్పాలనుకుని వచ్చాను. ఎందుకనంటే ఏదైతే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అమలు కోసం 170 యాక్ట్ అంటే భూ బదలాయింపు నియంత్రణ చట్టం ఏదైతే ఉందో అది ఈరోజు ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఈరోజు నిజం కాదు. అది 170 యాక్ట్ని మార్చేస్తున్నారట కదా అని అందరికీ చెప్తున్నారు. అది నిజం కాదు. అలాగే 170 యాక్ట్ చట్టం కోర్టు, సుప్రీంకోర్టులో కొంతమంది గిరిజనులేతరులు వేస్తే అది కూడా ప్రభుత్వం తెలుసుకొని మేము కూడా వెంటనే పిటిషన్ వేయడం జరిగింది. 170 యాక్ట్ అనేది గిరిజనుల భూ హక్కు రక్షణ చట్టం. అది ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాపాడుతూ వస్తున్నాయి. ఇదేది పట్టించుకోకుండా, ఇదేది తెలియకుండా గిరిజనులకు కావాలని రెచ్చగొడుతూ 170 యాక్ట్ మీకు పోతుంది, 170 యాక్ట్ ఇంకుండదు, గిరిజనేతరులు వచ్చి గిరిజనుల తాలూకా భూములు లాక్కుంటారు అని అమాయక గిరిజనుల్ని పూర్తిగా నమ్మించడానికి ప్రలోభ పెడుతూ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. గులివింద వెనక్కున్నటువంటి నలుపు తెలియకుండా మాట్లాడుతుందట. ముందు ఎర్రగా ఉన్నాను కదా, ఇదే బాగుంది అనుకుంటుందంట. గత 5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాల్లో 7 ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోనే ఉన్నాడు. 7 ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. ఇంతమంది ఉన్న గిరిజనులకు మీరు ఏం చేశారు? ఐటీడీఏలు ఎత్తేశారు, 18 సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆపేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆపేశారు, ట్రైకార్ లోన్లు ఆపేశారు. ఇన్ని రకాలుగా ఆపేసి చివరికి మధ్యాహ్న భోజన పథకం కూడా ఆపేశారు ఇంటర్మీడియట్ పిల్లలకి. ఇలా చేసుకుంటూ వెళ్ళారు. మీరేమో ఈరోజు కబుర్లు ఆడుతున్నారు. ఎన్ని నీతి వాక్యాలు అంటే భయంకరమైన నీతి వాక్యాలు వల్లించుకుంటూ వెళ్తున్నారు. ఇంకోటి కూడా ఉంది, దీని మీదే వాళ్ళు రేపు మళ్ళీ జీవో నెంబర్ 3 మీద కూడా ఒక క్వశ్చన్ వేస్తారు. రేపు కూడా వాళ్ళు రారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ధైర్యం దమ్ము ఏది లేదు. అసలు జీవో నెంబర్ 3 తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఏముంది? 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2000లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2020లో జీవో నెంబర్ 3 పోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు ఏం చేశారు?
2020లో జీవో నెంబర్ 3 పోతే 2020 వరకు 22 వరకు ఊరుకొని ఆ తర్వాత కోర్టులో ఏదో ఒక కాగితం పారేశారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నెల రోజుల్లోపు పిటిషన్ వెయ్యాలి కోర్టులో. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చిన్నపిల్లల నుంచి చదువుకున్న వాళ్ళ వరకు విజ్ఞులను అందరికీ తెలుసు. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2020లో జీవో నెంబర్ 3 పోతే 22 వరకు మీరు ఏ పిటిషన్ వేయకుండా ఆ రోజు గిరిజనులందరూ మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తారే. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. మీరు ఒక్క కాగితం కూడా పెట్టలేదు. 2 సంవత్సరాల తర్వాత పిటిషన్ వేస్తే కోర్టు తీసుకుంటుందా? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎందుకు తీసుకుంటామని వదిలేస్తుంది. అంటే ఈరోజు డిఎస్సిలో చేస్తున్నదే ఆ రోజు చేశారు. అంటే వీరికి ఈరోజు కొత్త కాదు అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3కి అలాగే 2 సంవత్సరాల తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తారో ఈరోజు కూడా డిఎస్సి సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే ఈరోజు మత్తు వదలరా అన్నట్టు లేచారనమాట అందరూ. అంటే వీళ్ళకి ఇది ఎప్పుడు అలవాటే. జరిగిన వెంటనే అడగడం కానీ, జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ తెలియదు. ఎందుకంటే పాప ఆయన దొరకడేమో, తాడేపల్లి కొంపలో ఉంటాడో, బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. కాబట్టి ఆయన ఆర్డర్స్ అన్నీ రావడానికి వెరీ స్లోగా వస్తాయేమో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నాకు అనుకుంటున్నాను మరి నేను. కాబట్టి 170 యాక్ట్ మీద గిరిజనులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర కూడా ఇప్పుడు ఈ 16,000 టీచర్ పోస్టులు ఏవైతే తీశారో ఈరోజు క్లియర్గా మా విద్యాశాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఎంత చక్కగా చెప్పారో మీరు చూశారు. ఎందుకంటే డిఎస్సి అంటేనే సిబిఎన్ అంటేనే డిఎస్సి. దీనిలో ఇంకా చెప్పుకోవడానికి మాట్లాడడానికి కూడా ఏం లేదు. అసలు యాక్చువల్గా 5 సంవత్సరాలు డిఎస్సి తీయని నీకు డిఎస్సి మీద మాట్లాడే అర్హత ఉందా? అసలు ఏ ఉద్యోగమైనా మీరు తీశారా? తీసింది ఒక్క వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే. అవి కూడా మీరు రెన్యువల్ చేయకుండా దిగిపోయారు. మీరు కబుర్లు ఆడుతున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాలు మీరు ఏ పోస్టులు తీయలేదు. మొన్న తీసిన 16,000 పోస్టుల్లో 2,000 మా గిరిజన శాఖకే వచ్చాయి. అందులో దాదాపు 1,100 మంది మా గిరిజనులే ఉన్నారు. మాకు ఇవన్నీ ఈరోజు కొండల మీద ఉన్నటువంటి 5 స్కూళ్ళకి ఒకే టీచర్ నడిచినట్టుంటే ఈరోజు ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే బయట ప్రజలు నవ్వుతున్నారు. బయట ప్రజలు 11 సీట్లు వచ్చినా వీళ్ళకి బుద్ధి లేదా అనుకుంటున్నారు. నిన్న టీచర్లు చేసినటువంటి గురువులందరూ మేము పాఠాలు చెప్పగలం, గుణపాఠాలు చెప్పగలమని నిన్న వాళ్ళు ర్యాలీ చేస్తుంటే మనకు అర్థమైంది. 16,000 మందిని బెదిరిస్తున్నారు. నేను ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నానో, మా దగ్గర 2,000 మంది ఉన్నారు మా శాఖల్లో. వాళ్ళు ఏంటి నిజంగా మమ్మల్ని తీసేస్తారా అంటే ఈయన మళ్ళీ రావడం అంట, తీసేయడం అంట, ఇవన్నీ కళ్ళగంటున్నాడు ఈయన. కాబట్టి ఎందుకంటే వీళ్ళు క్వశ్చన్స్ అడగకూడదు, అడిగితే రావాలి. లేదా మీరు క్వశ్చన్ పంపించకండి అసెంబ్లీకి. మేము ప్రిపేర్ అయ్యి వస్తున్నాం, చెప్పాలి అనుకుంటున్నాం. మీకు ఏ డౌట్ ఉన్నాయో ఆ డౌట్లు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా డౌట్ ఉంటే రండి, అసెంబ్లీలో చెప్తాం. అంతేగాని మీరు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో ఉండి ప్రెస్ మీట్లు ఇస్తారు. ఇక్కడ లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళకి నచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అంటే నిమిషానికే మారిపోతుంది మాట. వీళ్ళేమో మాట మీద నిలబడ్డమట, మనం తిప్పకపోవడం అంట, ఇవన్నీ ఉంటాయంట. కాబట్టి ఎందుకనంటే కనీసం బుద్ధి ఉండాలి. ఏదైనా ఒక దాని మీద మాట్లాడేటప్పుడు సంవత్సరం క్రితం జరిగిన డిఎస్సి మీద మాట్లాడడానికైనా, 2 సంవత్సరాల క్రితం పోయిన దాని మీద 2 సంవత్సరాల తప్ప కోర్టులో వేసిన జీవో నెంబర్ 3 మీదైనా ఏది మాట్లాడినప్పుడైనా కనీసం జ్ఞానం, బుద్ధి ఉండాలి. ఈ 170 యాక్ట్ కూడా నా గిరిజన సోదరీమణులందరికీ చెప్తున్నాం. 170 యాక్ట్ భూరక్షణ చట్టాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడుతుంది. గిరిజనులతో ఖచ్చితంగా గిరిజనులను రక్షించాలని, గిరిజనులను కాపాడాలని, గిరిజన హక్కులను పూర్తిగా సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు అన్ని రకాలుగా గిరిజనుల కోసం మీరు ఏదైతే 18 పథకాలు వదిలేస్తారో ఆ 18 పథకాలు ఈరోజు పునరుద్ధరించాం. ఐటీడీఏలు అన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ఐఏఎస్ ఆఫీసర్లను అక్కడ పీఓలుగా ఉంచాం. అలాగే ట్రైకార్ లోన్లు, మీరు తీసేసిన ట్రైకార్ లోన్లు ఈరోజు ఇస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మళ్ళీ నడిపిస్తున్నాం. అన్ని రకాలుగా వెళ్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 50 సంవత్సరాలకే గిరిజనులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం అంటే మాదే. కాబట్టి అన్ని రకాలుగా గిరిజనులు ఆదుకుంటామని మీకు ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.